మనమేదో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలా, మనకు వ్యూస్ కావాలా, లైక్స్ కావాలా, మనం న్యూస్లో కనబడాలా అనే అనే మైండ్ సెట్తో ఉన్న కొంతమంది గర్ల్స్ వల్ల మంచి క్యారెక్టర్ ఉన్న ఒక మనిషి చనిపోయిండు అని అంటే ఎంత గలీజ్ కదా. ఎప్పుడు ఎక్కడ ఆయన లైఫ్లో 41 ఇయర్స్ ఆయన లైఫ్లో ఏ మచ్చలేని ఆయనకి ఇంత పెద్ద నింద ఆయన మీద పడేసరికి ఆయనకు అది కంట్రోల్ అవ్వక ఆ బాధ తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. భయపడుతున్నాడు, అట్లా చెయ్యడు అని నువ్వే చెప్తున్నావు. నన్ను ఇట్లా చేసిండు అని నువ్వే చెప్తున్నావు. నింద ఆయన మీద నువ్వు వేసినావు కదా, నువ్వెందుకు పారిపోయినావు, నువ్వెందుకు అప్స్కాండ్ అయిపోయినావు? నువ్వు చేసిన ఒక్క పోస్ట్ వల్ల 41 ఇయర్స్ అసలు మచ్చలేని మనిషి సూసైడ్ చేసుకొని చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు కదా. నీకు మంచి పేరు రావాలా, నీకు వ్యూస్ రావాలా, నీకు ఫాలోయింగ్ పెరగాల అని చెప్పి చూసినావే కానీ ఇక్కడ ఇట్లా ఈ ఒక మనిషి ప్రాణం పోతుందేమో ఇట్లా చేస్తే అనే ఆలోచన కూడా రాలేదా? నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. గతంలో కొన్ని కేసెస్, అక్కడ సర్వజిత్ సింగ్ కేసు కానీ, జొమాటో బాయ్ కేసు కానీ, క్యాబ్ డ్రైవర్ ఇష్యూ కానీ, ఇందులో అన్నిటి దగ్గర మహిళలు బాయ్స్ చేసేసి సోషల్ మీడియాలో వాళ్ళ మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేసిన సిచ్యువేషన్స్ మనం చాలా చూసినాం. నిన్న ఒక ఇన్సిడెంట్, 41 సంవత్సరాలు ఒక మనిషి ఏ మచ్చ లేకుండా బతికి వృద్ధులు వాళ్ళ అమ్మా నాన్నలని హ్యాపీగా చూసుకుంటూ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ బతుకుతున్న ఒక మనిషి సడన్గా సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఒక మహిళ వల్ల. అంత మంచిగా బతికి అంత మంచి పేరు సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీని అంత మంచిగా చూసుకొని ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎప్పుడు ఎట్లాంటి చెడు చేయని ఆయనకి ఇట్లాంటి సిచ్యువేషనా? ఆలోచించినా దాని గురించి వెళ్ళి మాట్లాడాలన్నా మస్తు బాధ అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనమేదో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలా, మనకు వ్యూస్ కావాలా, లైక్స్ కావాలా, మనం న్యూస్లో కనబడాలా అనే మైండ్ సెట్తో ఉన్న కొంతమంది గర్ల్స్ వల్ల మంచి క్యారెక్టర్ ఉన్న ఒక మనిషి చనిపోయిండు అని అంటే ఎంత గలీజ్ కదా, ఎంత బాధ అనిపిస్తుంది కదా. దీపక్, మీరు నాకు తెలిసి ఆల్రెడీ నిన్న నుంచి అలా మీడియాలో అది సర్క్యులేట్ అవుతుంది. ఎంతవరకు నిజం ఇది, అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి కొంచెం లేట్ అయిపోయింది వీడియో చేయడం. దీపక్ అనే ఆయన కేరళలో ఉంటాడు. ఆయన బస్ జర్నీ చేస్తున్నాడు. బస్ జర్నీ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ వీడియో ఎవరైతే ఆమె పెట్టిందో, షింజితా ముస్తఫా, ఆమె ఒక వీడియో రికార్డ్ చేసి ఇగో ఈయన నన్ను అబ్యూజ్ చేస్తుండు, ఇట్లా టచ్ చేస్తుండు, కావాలని టచ్ చేస్తుండు అనుకుంటే ఇట్లా ఒక వీడియో తీసి ఆమె సోషల్ మీడియాలో పెట్టింది. ఆమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట. ఆమె ఒక 10K ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఏదో నేను సోషలిస్ట్, నేను ఇది తీసి పెడితే నాకు వ్యూస్ వస్తాయి, నాకు ఫాలోవర్స్ పెరుగుతుందని అనుకుంది. కానీ అమాయకుల్ని ఇరికిచ్చి ఇట్లా చేయడం వల్ల ఒక ప్రాణమే పోయింది అని అంటే ఆమెకు ఆ రిగ్రెట్ ఉందో లేదో కూడా నాకు అర్థమవుతలేదు. సరే, ఇన్ కేసు నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే ఈమె కేసు పెట్టో, అబ్యూజ్ చేసిండు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టో, ఆ ప్రూఫ్స్ చూపించి చెప్తే జ్యుడిషియల్గా ఏం జరగాలనో ఆయనకి ఆ శిక్ష జరిగేది. కానీ ఈమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వల్ల ఆయన ప్రాణమే పోవాల్సి వచ్చింది. ఆయన చేసిండా చేయలేడా, అది నిజమా కాదనేది మరి జస్టిస్ చేస్తుండనేమో, మన కోర్ట్ లా చూసుకుంటుండనేమో. కానీ ఈమె ఆ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఏందో కానీ దానికి ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో 20 lakhs వ్యూస్ వచ్చినాయి. ఈయనే అసలు అట్లా చేసిండన్న సంగతి కూడా ఆయనకు తెలియదు, ఎందుకంటే ఆయన ఇంటెన్షనల్గా అయితే చేయలేదు. ఆ వీడియో చూస్తే నాకైతే అట్లనే అనిపించింది. పోయినరు, ఆమె ఆ వీడియో పోస్ట్ చేసేసింది. అప్పటికి తన ఇంటికి వెళ్ళిండు. ఇంటికి వెళ్ళే లోపల ఆ వీడియో సర్క్యులేట్ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి గిట్ల నా దాకా ఈ వీడియో వచ్చిందిరా అని చెప్పి ఆయనకు వీడియోస్ పంపిస్తే ఆయన ఆ వీడియో చూసి, లేదు నేను ఇట్లా చెయ్యలేదు, నేను అట్లాంటివి కాదు, మీ అందరికీ తెలుసు కదా అంటే, లేదు నువ్వు అట్లాంటివి కాదు, మాకు తెలుసు, నువ్వేం ఫీల్ అవ్వకు, ఆమె ఏదో చేసింది కానీ నిన్ను అట్లా ఎప్పుడు మేము అట్లా చూడలేదు, మేము అట్లా అనుకోము, నీ గురించి మాకు తెలుసు, నువ్వు మంచోనివి అని వాళ్ళ ఫ్రెండ్స్ ఆయనకు ధైర్యం చెప్పిండ్రు. ఆయన ఒక టెక్స్టైల్ కంపెనీలో పనిచేస్తున్నాడంట. ఆయన వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ కొలీగ్స్తో ఉన్నప్పుడు వాళ్ళ కొలీగ్స్ కూడా అందరూ ఒక రకంగా చూడడం,
లేదు సార్ మీరు మంచోళ్ళు సార్, మీ గురించి మాకు ఆ వీడియో మాకు బయటకు వచ్చింది కానీ మేము అది నమ్మట్లేదు అని వాళ్ళు చెప్పడం, వాళ్ళ బాస్ తనని లోపలికి పిలిచి నువ్వు అట్లా చేయలేదు, నువ్వు అట్లాంటివి కాదు, ఏదున్నా మనం లీగల్గా ఫైట్ చేద్దాం, మన కంపెనీ నీ సైడ్ స్టాండ్ తీసుకుంటుంది, నీ అసంటి మంచోళ్ళకి ఇట్లాంటివి జరగడం తప్పు, దీన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పి ధైర్యం చెప్పిండ్రు. ఈయన రిటర్న్ ఆఫీస్ నుంచి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ ఆ వీడియో గురించి అడిగితే ముఖం కిందికి వేసుకొని ఏం చెప్పాలనో అర్థం కాక ఇంట్లోకి వెళ్ళిండు. ఆ వీడియోలు స్క్రోల్ చూస్తా కూర్చోడు. ఆ కింద కామెంట్స్ అవి నెగిటివ్ అన్నీ రావడంతో అవన్నీ చూసి ఎప్పుడు ఎక్కడ ఆయన లైఫ్లో 41 years ఆయన లైఫ్లో ఏ మచ్చలేని ఆయనకి ఇంత పెద్ద నింద ఆయన మీద పడేసరికి ఆయనకు అది కంట్రోల్ అవ్వక ఇంతమంది సింపతి ఆయన ఆ సింపతి చూపించడం వల్ల ఇంకా నేను ఏదో తప్పు చేసినానా, నన్ను ఇట్లా ఎందుకు అందరు ఇట్లా చూసిండ్రు, ఈమె ఎందుకు నన్ను ఇట్లా చేసింది, ఆ బాధ తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ ఏజ్డ్ పని చేసుకొని బతికే స్టేజ్లో కూడా వాళ్ళు లేరు. ఇంట్లో సంపాదించేది ఒక్కడే ఒక్కడు, అది దీపక్. ఆయన శాలరీ మీద మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళది, ఆయన శాలరీ మీద వీళ్ళంతా బతుకుతుండ్రు. ఇవాళ ఆమె పెట్టిన ఆ ఒక్క పోస్ట్ ఆయనని ఎలా ఈ సృష్టిలో లేకుండా చేసేసింది. ఇప్పుడు నిజంగా ఆ తల్లిదండ్రులు ఇప్పుడు అనాథలే కూర్చున్నారు. వాళ్ళకి ఏం దిక్కుంది, ఇప్పుడు ఎట్లా బతుకుతారు పాపం వాళ్ళు. ఈమెకి ఇంత రిగ్రెట్ కూడా లేదుకి, అరే నేను ఈ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కి ఆయన సూసైడ్ చేసుకుంటున్నాడు అంటే ఆయన ఇసుంటోళ్ళు మెంటల్గా స్టెబుల్ లేదు అండ్ వీక్ ఉన్నాడు కాబట్టి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇసుంటోళ్ళు ఆయన చనిపోతే నాకేంది అన్నట్టుంది. కొన్ని కామెంట్లు ఆమెకు వచ్చిన కామెంట్లల్లో పాజిటివ్ నెగిటివ్ రెండూ వచ్చినాయి, కొన్ని ఆయనకు సపోర్ట్ చేస్తూ వచ్చినాయి. పాజిటివ్ నెగిటివ్ దగ్గర ఆమె ఏం కమెంట్ చేయలేదు, కానీ ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేసుకుంటా నువ్వు చేసింది తప్పు ఆయన కరెక్టే ఉండే అని అన్నోళ్ళకి ఆయననే కాదు మీరు కూడా చెకప్కి వెళ్ళండి, మీరు కూడా మెంటల్గా స్టేబుల్ లేరు అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆమెనే చెప్తుంది మెంటల్గా స్టేబుల్ లేనోళ్ళు ఇట్లున్నారు, ఆయన వీక్ పర్సన్ అని చెప్పింది. ఆ వీక్ ఉన్న పర్సన్ ఒక గర్ల్తోని మిస్యూజ్ ఎట్లా చేస్తాడు? భయం ఉండదా? ఏమన్నా అయిపోతుందేమో, నన్ను ఏమన్నా అంటదేమన్నా భయంతో నన్ను ఉంటాడు కదా ఆయన. అంటే నువ్వు చెప్పిందంట నీ స్టేట్మెంట్లో నువ్వే రాంగా, భయపడుతున్నాడు అట్లా చెయ్యడు అని నువ్వే చెప్తున్నావు, నన్ను ఇట్లా చేసిండు అని నువ్వే చెప్తున్నావు. ఇంకా దానికి ముందు ఆమె ఇంకొకటి చెప్పింది, నాకు ఇట్లా టచ్ చేయకన్నా ముందు ఇంకొక ఆమెకు కూడా టచ్ చేసిండు ఆమె చెప్పింది. అది అక్కడ ప్రూఫ్ చూపించలేదు ఆమె. అయితే ఈయన సూసైడ్ చేసుకోవడం వల్ల ఇది చాలా వీడియో వైరల్ అయిపోయిన తర్వాత కేరళ పోలీసులు ఆమె మీద కంప్లైంట్ బుక్ చేసిండ్రు. కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయిన తర్వాత ఆమెను తీసుకొద్దామని చెప్పి వెళ్తే ఆమె అబ్స్కాండ్ అయిపోయింది, అక్కడ లేదు. తప్పు నిజంగానే ఆయన చేసుంటే నింద ఆయన మీద నువ్వు వేసినావు కదా, నువ్వెందుకు పారిపోయినావు, నువ్వెందుకు అబ్స్కాండ్ అయిపోయినావు? నువ్వు నిజాయితీగా నిజంగానే నిజం చెప్పినప్పుడు నీకెందుకు భయం అవుతుంది? నువ్వు చేసిన ఒక్క పోస్ట్ వల్ల 41 years అసలు మచ్చలేని మనిషి సూసైడ్ చేసుకొని చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు కదా. ఒక వ్యూస్ కోసమో, ఒక లైక్స్ కోసమో, కొంచెం ఫాలోవర్స్ కోసమో ఇన్ని సంవత్సరాలు మంచిగా బతికిన ఆ మనిషిని లేకుండా చేసేసినారు కదా. వృద్ధులుగా మిగిలిపోయిన ఆ ఏజ్కి వచ్చిన పేరెంట్స్కి అలా బ్యాక్ బోన్ సపోర్ట్ లేకుండా చేసేసినారు కదా. ఎంత బాధ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ డిలీట్ అయిపోవచ్చు, రేపు పొద్దున అది ఆయన అమాయకుడు అని బయటకు వస్తుందేమో, ఆయన అమాయకుడు, ఆయన ఏం చేయలేదు అని చెప్పేసి ఒకవేళ జడ్జిమెంట్ వచ్చిందే అనుకో, నువ్వు పెట్టిన పోస్ట్ నువ్వు డిలీట్ చేస్తావు కావచ్చు, కానీ ఆయన పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? వ్యూస్ కోసమో న్యూస్ కోసమో ఇంత దిగజారికి ఇట్లా పెడితే ఈ జనరేషన్లో ప్రశాంతంగా లేకపోతే సేఫ్గా బతకలేదు అని అంటే అది బాయ్స్ అయ్యేటట్టున్నారు కదా. ఇన్సిడెంట్స్ అన్నీ అట్లనే కనిపిస్తున్నాయి. నేను ఉమెన్స్కి కానీ లేడీస్కి కానీ ఆపోజిట్గా నేను మాట్లాడతలేను. బాయ్స్ మీద మెన్ మీద జాలవుతుంది. అరే ఏది చేసినా తప్పు లెక్కనే తీసుకుంటే, ఏమి చెయ్యకున్నా పబ్లిసిటీ కోసం ఇట్లాంటి వీడియోస్ చేసి మీరు బయట వదిలితే
ఇంకా మగోడు ఎక్కడ మంచి ఎట్లా బతకాలా, సేఫ్గా ఎట్లా బతకాలా, ఏది చేసినా తప్పే అయితే అదే ప్లేస్లో నువ్వేదైతే చేసినావో నీ అన్ననో తమ్ముడో ఇట్లనే ఇట్లనే ఇరికిచ్చేసి ఎవరో చేసి అలా చనిపోతే నీకు ఎంత బాధ ఉంటుందచ్చు. ఇప్పుడు దీనికి అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఏదైనా నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే నువ్వు వీడియో కాకుండా అది నిజంగానే నువ్వు కావాలని చేసి నువ్వు ఉండకపోయి ఉంటే, ఆయన నిజంగానే ఆ తప్పు చేసి ఉంటే నువ్వు ఆన్ ది స్పాట్లో నువ్వు అరిచివు, లేకపోతే ఆయన పోలీస్ స్టేషన్కి పట్టించు, ఆ డ్రైవర్కు కండక్టర్కు చెప్పి ఆయనని పట్టి పోలీసులకు అప్పగించుంటే వాళ్ళు చూసుకుంటుండే కదా. నీకు మంచి పేరు రావాలా, నీకు వ్యూస్ రావాలా, నీకు ఫాలోయింగ్ పెరగాల అని చెప్పి చూసినావే కానీ ఇక్కడ ఇట్లా ఈ ఒక మనిషి ప్రాణం పోతుందేమో ఇట్లా చేస్తే అనే ఆలోచన కూడా రాలేదా? అట్లీస్ట్ ఇప్పటి నుంచిలైనా అంటే ఫాలోయింగ్ కోసం, అట్లీస్ట్ ఆ ఫాలోయింగ్ పెంచుకోవడానికి కోసం ఏది పడితే అది వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టకండి. సోషల్ మీడియా ఇప్పుడు ఎట్లా అయిపోయింది అని అంటే ఏది పెట్టినా తొందరగానే వైరల్ అవుతుంది. కానీ అమాయకుల మీద అమాయకులు ఇట్లాంటి దాంట్లో బలైపోతే వాళ్ళ వెనకాల డిపెండ్ అయిన ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతాయో ఒక్కసారి ఆలోచించండి. ఏది పడితే అది ప్లీజ్ దయచేసి ఇట్లా పెట్టకండి. అది మన ఫ్యామిలీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా బాధ అవుతుంది. ఆయనను చూస్తుంటే, ఆయన ఫేస్ కానీ అలా ఫ్యామిలీని కానీ చూస్తుంటే, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే మస్తు బాధ అవుతుంది నిజంగానే. దయచేసి ఎవరైనా సరే ఇట్లా వ్యూస్ కోసమో న్యూస్ కోసమో ఒక అమాయకులతోని వాళ్ళ లైఫ్లతోని ఆడుకోకండి. రిక్వెస్ట్. థ్యాంక్ యూ.